అండి, వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీగా బిస్కెట్స్. బాలామృతము చాలామంది అంగన్వాడీలో ఇస్తుంటారు. పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఈ బాలామృతం అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. ఈ బాలామృతం చాలామంది కూడా తినకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు, అలానే చాలామంది పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక్కసారి ఈ విధంగా బిస్కెట్స్ అనేది ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు. టేస్ట్ అంత బాగుంటుంది, అలానే మన హెల్త్కి కూడా మంచిది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి 3 కప్పుల వరకు బాలామృతం పిండిని అయితే వేసుకోవాలి. మనం బాలామృతం పిండితో మాత్రమే ఈ బిస్కెట్స్ అనేది చేస్తాము. మైదా, గోధుమ పిండి లాంటివి అయితే యూజ్ చేయము. ఇప్పుడు ఈ విధంగా 3 కప్పుల బాలామృతం అయితే తీసుకొని ఇవి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా ఒకసారి చేతితో కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడంతా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అలానే 1/2 కప్పు వరకు పంచదార అయితే వేసుకోవాలి. మనకి బాలామృతంలో పంచదార ఉంటుంది కాబట్టి పంచదార అనేది తక్కువ పడుతుంది. 1/2 కప్ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ పంచదార అనేది వాడుతున్నాను. మీకు పంచదార వద్దు అనుకుంటే కటిక బెల్లం కానీ లేదా మామూలు బెల్లం కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పంచదార వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత 1/2 కప్పు వరకు నూనె అనేది యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ నూనె యాడ్ చేస్తున్నాను. మీరు కరిగించిన బటర్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకోవచ్చు. నాకు ఇక్కడ నెయ్యి నచ్చదు కాబట్టి నూనె అయితే యాడ్ చేస్తున్నాను. మీరు గీ లాంటివైనా యూజ్ చేయొచ్చు, పిల్లలకి ఇంకా హెల్తీ. ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. మనం నూనె వేసుకొని మొత్తం కలుపుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా పెద్ద మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా అయితే ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఆపుతూ మిక్సీ పట్టుకోండి, లేదంటే మొత్తం కూడా ముద్దలా అయితే అయిపోతుంది. చూసారా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని మనం ఇందాక తీసుకున్న మిక్సింగ్ బౌల్లోకే ఈ పిండిని మొత్తం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని అవసరమైతే మాత్రమే కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ కొద్దిగా నీళ్ళు అనేది యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోండి. అంటే చపాతీ ముద్ద చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మంచిగా కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పట్టుకున్నట్టుగా ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మంచిగా కలుపుకున్న దాన్ని ఈ విధంగా లడ్డూలా చుట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా షేప్ అయితే చేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా మందంగానే, అంటే కొంచెం లావుగానే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా, అంటే మరీ పలచగా ఉండకూడదు, అలానే మరీ లావుగా ఉండకూడదు. ఈ విధంగా లావుగా ఈ విధంగానే పిండి మొత్తం కూడా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని బిస్కెట్స్ షేప్ అయితే చేసుకుందాము. ఇలానే అన్నీ కూడా చేసుకొని ఈ విధంగా అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిస్కెట్స్ షేప్ అయితే చేసుకుందాం. ఇప్పుడు మనకి ప్రతి ఇంట్లో కూడా వాటర్ బాటిల్స్ అని ఉంటాయి కదండి. వాటర్ బాటిల్స్ క్యాప్ తీసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఒత్తారంటే మధ్యలో ఈ విధంగా బిస్కెట్ షేప్ అనేది మనకి వచ్చేస్తుంది. ఈ విధంగానే అన్నీ కూడా చేసుకోవాలి. ఇప్పుడు మనకి చుట్టూరు మిగిలిపోతుంది కదండి, ఈ చుట్టూరు మిగిలిన పిండిని కూడా మొత్తం చేసిన తర్వాత మొత్తం కలుపుకొని మనము కొన్ని బిస్కెట్స్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న అన్ని బిస్కెట్స్ని కూడా ఈ మిగతా భాగాన్ని పక్కన పెట్టేసి ఈ విధంగానే బిస్కెట్స్ షేప్ అనేది ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు. నేను ఇక్కడ రౌండ్గా చేస్తున్నాను, మీకు నచ్చిన ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కూడా చపాతీ ముద్దలాగా రుద్దుకొని బాటిల్ క్యాప్ సహాయంతో చందమామ షేప్లో అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చందమామ షేప్తో కూడా బిస్కెట్స్ చేయొచ్చు. అంటే మీ పిల్లలు ఏ షేప్ అయితే ఇష్టంగా తింటారో ఆ షేప్తో మీరు చేసుకొని బిస్కెట్స్ అనేది రెడీ చేయొచ్చు. షేప్ ద్వారానే మన పిల్లలు అనేది ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ విధంగా అన్ని బిస్కెట్స్ కూడా మీకు నచ్చిన షేప్స్తో అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీంట్లోకి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని కూడా దీంట్లోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేటివి సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ జీడిపప్పు చిన్నగా చాప్ చేసి అయితే యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. పిల్లలకి కాబట్టి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడానికి ట్రై చేయండి, ఇంకా హెల్తీగా. ఇప్పుడు వీటిని మనం ముందే ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ప్లేట్కి గీ అప్లై చేసి తర్వాత ఈ బిస్కెట్స్ అనేవి పెట్టేసి ప్రీహీట్ చేసుకున్న దబర్లోకి అయితే పెట్టేసుకొని 40 నుంచి 45 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని, అంటే లో ఫ్లేమ్ ఒక అరగంట, మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఉండిచ్చి బేక్ చేసుకున్నట్టయితే మన పర్ఫెక్ట్ అంగన్వాడీ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి. ఈ అంగన్వాడీ బాలామృతం బిస్కెట్స్ అయితే చాలా హెల్దీ, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పుడే ట్రై చేయండి. పైన క్రిస్పీగా లోపల కూడా సాఫ్ట్గా చాలా బాగుంటాయి.
పర్ఫెక్ట్గా బేక్ అయిపోతాయి. అలానే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి అనేది పెట్టండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈసారి బాలామృతం ఉన్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్